నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇవాళ వీడియోలో నేను స్కిన్ వైట్నింగ్కి, బ్రైట్నింగ్కి, చక్కటి గ్లోయింగ్ రావడానికి అండ్ స్కిన్ టోన్ బాగుండడానికి ఒక మంచి సోప్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది న్యాచురల్గా ఇంట్లో హోమ్మేడ్గా మనం తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే ఈ సోప్ అనేది మన స్కిన్ కలర్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడానికి పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పటి వరకు చాలా సోప్స్ కానీ, క్రీమ్స్ కానీ వైట్నింగ్కి, అలానే మనకి పింపుల్స్ పోవడానికి, డార్క్ స్పాట్స్ పోవడానికి చాలా వరకు యూజ్ చేస్తుంటారు కదా. అలానే ఒక్కసారి ఈ సోప్ని కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ సోప్స్ అయితే 2 విధాలుగా అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా అనమాట. ఎందుకంటే ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో రైస్ సోప్స్ అని, ఇలా ఇంకా బీట్రూట్ సోప్స్ అని చాలా రకాలుగా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు చాలామంది కామెంట్స్లో అడిగారండి, చిన్నపిల్లలకా పెద్దవాళ్ళకా ఎవరి స్కిన్కైనా సెట్ అవుతాయి ఈ సోప్స్ అని. ఇప్పటికీ కామెంట్స్లో వస్తూనే ఉన్నాయండి. నేను రైస్ సోప్స్ అనేవి అప్లోడ్ చేసినప్పుడు అందుట్లో అడిగారు చాలా వరకు, చిన్నపిల్లలకి ఏమైనా సోప్స్ ఉంటే చూపించండి అక్క, కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అని అడిగారు అనమాట. అందుకని చెప్పేసి ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇది నేను స్వయంగా రిజల్ట్ చూసిన తర్వాత మీ అందరికీ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మరి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ సోప్ వచ్చేసి గోట్ మిల్క్ సోప్ అండి. చాలా వరకు మన పెద్దవాళ్ళు అంటూనే ఉంటారు పూర్వకాలం నుంచి కూడా మేకప్ పాలు అనేవి చాలా శ్రేష్టమని. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ మేకప్ పాలలో. మరి ఇప్పుడున్న రోజుల్లో మనకి మేకప్ పాలు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి? అస్సలు దొరకవు కదా. అందుకని చెప్పేసి ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఇది బై చేసుకున్నాను అనమాట. అంటే ఇది మేకప్ పాలతో చేసిన గోట్ మిల్క్ సోప్ బేస్ అండి. అది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే మీరు అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చండి, డైరెక్ట్గా సోప్స్ కొనుక్కుంటే సరిపోతుంది కదా, ఇలా సోప్ బేస్ కొనుక్కొని మళ్ళీ వాటిని సోప్స్ లాగా తయారు చేసుకోవాలా అని. కానీ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ సోప్స్ని కొన్నామనుకోండి, అవి అందరి స్కిన్కి సూటబుల్ అవ్వవు అనమాట. అందుకని అలా డైరెక్ట్గా కాకుండా ఇలా ప్యూర్ గోట్ మిల్క్ సోప్ బేస్ని తీసుకున్నారంటే ఎంచక్క ఇందుట్లో మనకి సూటబుల్ అయ్యేలాగా, అంటే మన స్కిన్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, దాన్ని బట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్ని ఇందుట్లో యాడ్ చేసుకుంటూ మనం ఈ సోప్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఈ సోప్స్ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి నేను గోట్ మిల్క్ సోప్ బేస్ అనేది తీసుకున్నాను కదా ఫ్లిప్కార్ట్లో. ఇది వచ్చేసి 500 గ్రామ్స్ అండి. మేబీ నాకు తెలిసి ఇది మనకి ఒక 5 సోప్స్ వరకే అవుతుందని అనుకుంటున్నాను. ఇది కాస్ట్ కూడా ఎక్కువగా ఏముండదండి. 120 రూపీస్కి మనకి ఎంచక్క 500 గ్రామ్స్ వరకు సోప్ బేస్ అనేది వచ్చేస్తుంది. సోప్స్ కొనాలంటే చాలా ఎక్కువగా కాస్ట్ ఉంటుంది, సోప్ బేస్ అనేది చాలా తక్కువకే వస్తుంది. అలా అని ఇదేం డెలికేట్ కాదండి, ప్యూర్ గోట్ మిల్క్ సోప్స్ అనమాట ఇవి ఇప్పుడు మనం తయారు చేసుకునేవి. ఒకసారి మీరు ఈ సోప్స్ని వాడి చూడండి, మీ స్కిన్కి సెట్ అయ్యాయంటే చాలండి. వీటి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఒక 1 మంత్ వాడి చూసిన తర్వాత దీని రిజల్ట్ చాలా బాగా అనిపించిన తర్వాతే ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా ఈ సోప్ బేస్ తోటి సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక ఇప్పుడు తీసుకున్న ఈ గోట్ మిల్క్ సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మనకి మెల్ట్ అవ్వడానికి చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది, అందుకని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకొని ఇందులోకి మీ స్కిన్కి సెట్ అయ్యేలాగా, అంటే మీకు అలోవెరా జెల్ కానీ, లేదంటే పొటాటో జ్యూస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీ స్కిన్కి అనేవి అప్పుడప్పుడు ట్రై చేసే ఉంటారు కదా, దాన్ని బట్టి ఏవైతే యాడ్ చేసుకుంటే బాగుంటుందనేది మీరు దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 విధాలుగా సోప్స్ తయారు చేసి చూపిస్తున్నానని చెప్పాను కదండి, చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి అని చెప్పాను కదా. పెద్దవాళ్ళ సోప్స్ వచ్చేసి నేను అలోవెరా జెల్ తోటి అయితే చూపిస్తున్నానండి. చిన్నపిల్లలు అనుకోండి, దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో లాస్ట్లో చూపిస్తాను. అలోవెరా జెల్ మీరు ఇక్కడ ఫ్రెష్ అలోవెరా తీసుకున్నా పర్లేదు, లేదంటే మనకి ఇంట్లో జెల్ ఉంటుంది కదా, ఆ ప్యూర్ జెల్ అనేది కూడా తీసుకున్నా పర్లేదు అనమాట. ఇంకా మీకు ఇంకా ఆయిలీ స్కిన్ కానీ, లేకపోతే ఇంకా డ్రై స్కిన్ కానీ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సరే చక్కగా అందులో కోకోనట్ మిల్క్ ఉంటాయి కదా, పాలు, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే హనీని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలుగా, అంటే మీ స్కిన్ని బట్టి మీరు రకరకాలుగా ఈ సోప్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. గోట్ మిల్క్ సోప్ బేస్ అనేది అందరికీ సెట్ అవుతుందండి. అందుకని ఇందులో మీరు యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ మాత్రమే కొంచెం చూసి యాడ్ చేసుకోండి. మీ స్కిన్కి సెట్ అయ్యి యాడ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్రెష్ అలోవెరా అయితే తీసుకున్నానండి. ఇంట్లో చాలా ఎక్కువగా ఉందన్నమాట కలబంద, అందుకని కలబందం తీసుకొని పైన పీలంతా కూడా నీట్గా తీసేసుకొని లోపల మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో, వైట్ కలర్లో ఉంది చూసారా జెల్, ఈ జెల్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. మీకు ఇది లేదు అనుకుంటే చిన్న ప్యాకెట్స్లో మనకి కలబంద, ప్యూర్ కలబంద జెల్ అనేది వస్తుంది కదా, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు, ఏం కాదు. ఇది అనుకోండి ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా, డ్రై స్కిన్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను. మీ స్కిన్ని బట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా క్వాంటిటీలో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్, అంటే మీకు సాఫ్ట్గా కావాలన్నా, వైట్నింగ్, బ్రైట్నింగ్, ఇంకా మీకు ఐడియాస్ని బట్టి మీకు ఏదైనా తెలిసినవి ఉంటే అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు.
ఇలా మిక్సీ జార్లో వేసుకున్న ఈ కలబందని చక్కగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పేస్ట్ లాగా అవుతుంది కదా. ఈ కిందుట్లో నేనైతే రైస్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ రైస్ పౌడర్ అనేది చాలా వరకు మన స్కిన్కి మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా రైస్ పౌడర్ తోటి అంటే రైస్ తోటి సోప్స్ అనేవి ప్రిపేర్ చేశాను కదా. అప్పుడు చాలా మందికి నచ్చాయి అనమాట ఆ సోప్స్ అనేవి. ట్రై చేసిన వాళ్ళు కూడా రిజల్ట్ బాగుందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదండి, అలోవేర్లో నేను రైస్ పౌడర్ వేసి మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా పేస్ట్ లాగా వచ్చిందనమాట. ఇలానే మనం డైరెక్ట్గా సోప్ బేస్లో వేసామంటే అది కొంచెం గట్టిగా ఉండలు కట్టేసినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఇలా కాకుండా ఇది కొంచెం లూజ్గా చేసుకుందాము. దీనికోసం ఇందులో కొంచెం మళ్ళీ కలబందని యాడ్ చేసుకోవచ్చు, ఆ జెల్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో పాలు ఉంటాయి కదా వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. ఏది వేసుకున్నా మనకి ఫ్రీగా లూజ్గా ఉండాలన్నమాట. ఈ పేస్ట్ అనేది థిక్గా లేకుండా పలచగా ఉంటేనే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది సోప్ బేస్లో వేసుకున్నప్పుడు. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెను పెట్టుకొని అందులో వాటర్ని పోసుకోవాలండి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఈ సోప్ బేస్ అంతా కూడా మెల్ట్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. అసలు టైం కూడా ఎక్కువగా ఏం పట్టదు ఈ సోప్స్ని ప్రిపేర్ చేసుకోవడం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సోప్స్ని అలానే మీ స్కిన్కి సెట్ అయ్యే సోప్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఏంటంటే సోప్ బేస్ అనేది ఉంటే సరిపోతుంది. ఇలా చూస్తున్నారు కదండి, ఈ గోట్ మిల్క్ సోప్ బేస్ అనేది మనకి ఎంత ప్యూర్ వైట్ కలర్లో ఉందో చాలా బాగుంది కదా. ఇదేం లేదు, మనకి నార్మల్ సోప్ బేస్కి ఈ సోప్ బేస్కి తేడా ఏంటంటే నార్మల్ సోప్ బేస్ వచ్చేసి మనకి కాస్టిక్ సోడా తోటి తయారు చేస్తారు. ఇది కూడా కాస్టిక్ సోడా తోటి తయారు చేస్తారు, కానీ ఇందులో ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసేటప్పుడు మేకపాలు అనేవి వాడతారనమాట. అందుకని ఇవి గోట్ మిల్క్ సోప్ బేస్ అనేవి మనకి అమ్ముతున్నారు. సో మనకి ఏంటంటే డైరెక్ట్గా మేకపాలు దొరకాలంటే కష్టం కదా, అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ సోప్ బేస్ అయితే ఎటువంటి స్మెల్ అయితే ఉండదండి, న్యాచురల్గా ఉంటుంది. ఈ కిందుట్లో నేను ముందుగా రెడీ చేసుకున్న ఈ రైస్ అలానే కలబంద వేసి జ్యూస్ లాగా చేసుకున్నాం కదా, అది ఇందుట్లో వేసి కలుపుకుంటున్నాను అనమాట. కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే మనకి గట్టి పడిపోతూ ఉంటుంది అనమాట. ఇది పోసుకున్న తర్వాత ఒక్క నిమిషం దీన్ని మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. ఈ కిందుట్లో మీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నా దగ్గర లేవన్నమాట, అందుకని వేసి చూపించట్లేదు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సోప్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ నేనైతే సిలికాన్ మాల్స్ ఉంటాయి కదండి, వాటిలోనైతే పోసి చూపిస్తున్నాను. మీ దగ్గర సిలికాన్ మాల్స్ లేకపోతే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, వాటితో కూడా మీరు సోప్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు నేను వీడియో చేస్తూ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది, కానీ మీరు ప్రిపేర్ చేసుకోవడం అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మీకు కావాల్సిన అన్ని సోప్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లల కోసం సోప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మళ్ళీ గోట్ మిల్క్ సోప్స్ని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి సున్నిపిండి ఉంటుంది కదండి, దాంతో అయితే చూపిస్తున్నాను. ఈ సున్నిపిండితో పాటు ఇంట్లో మీకు రోజ్ వాటర్ కానీ హనీ కానీ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నేను జస్ట్ సున్నిపిండితో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా సోప్ బేస్ అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఈ సున్నిపిండి ఉంది కదా, దీన్ని మీకు కావాల్సినంత క్వాంటిటీలో, అంటే ఇక్కడ నేను సోప్ బేస్ని బట్టి క్వాంటిటీ అనేది వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న సోప్ బేస్ని బట్టి క్వాంటిటీలో అంటే 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ సున్నిపిండిని. ఇలా కరిగిపోయిన తర్వాత ఈ కరిగిపోయిన దాంట్లోనే సున్నిపిండిని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అస్సలు మధ్యలో తిప్పడం మాత్రం ఆపొద్దండి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనకి గట్టి పడిపోతూ ఉంటుంది, లేకపోతే ఉండలు వచ్చేస్తుంది, సోప్స్ అనేవి సరిగ్గా ప్రిపేర్ అవ్వవు. అందుకని చెప్పేసి మీరు తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అండి సోప్ బేస్ అనేది కాస్త ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే సోప్స్ అనేవి మెత్తగా వస్తాయి. ఏ సోప్స్ని ప్రిపేర్ చేసుకున్న అంతే సోప్ బేస్ అనేది కాస్త ఎక్కువగానే ఉండాలి, అప్పుడే మనకి గట్టిగా వస్తాయి అన్నమాట, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఇందాక నేను సిలికాన్ మాల్స్లో పోసి చూపించాను కదండి సోప్స్ని. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, వాటితో అయితే చూపిస్తున్నాను. ఈ గిన్నెలకి కొంచెం కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకున్నారంటే అతుక్కుపోకుండా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. సిలికాన్ మాల్స్ కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి అన్నమాట సోప్స్ అనేవి. ఈ సిలికాన్ మాల్స్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండవండి, 150 రూపీస్కి మనకి ఈ మాల్స్ అనేవి వస్తాయి అనమాట. ఒకసారి తెచ్చించుకున్నారంటే చాలా రకాల సోప్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ముందుగా రెడీ చేసుకున్న ఈ సున్నిపిండి లిక్విడ్ అంతా కూడా ఇలా సిలికాన్ మాల్స్లో కానీ గిన్నెల్లో కానీ పోసుకోవడమే. ఎక్స్ట్రా ఏమైనా మిగిలితే ఇంకా చిన్న చిన్న గిన్నెల్లో పోసుకున్నా సరిపోతుంది. నా లెక్క ప్రకారం నేను 500 గ్రామ్స్ వరకు ఈ సోప్ బేస్ అనేది తీసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి 5 వరకు సోప్స్ అయితే అయ్యాయి అనమాట. ఇవే గోట్ మిల్క్ సోప్స్ అనేవి మనకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి.
చూసారు కదండి, హాఫ్ అన్ అవర్లో మన సోప్స్ అన్నీ కూడా సెట్ అయిపోయాయి, గట్టిగా అయిపోయాయి. చూడండి, అసలు మీరు చేయడం రాని వాళ్ళు, ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అయితే సోప్ బేస్ అనేది కాస్త ఎక్కువగానే ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే సోప్స్ తయారు చేసుకోవాలంటే సోప్ బేస్ ఎక్స్ట్రానే ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే అస్సలు గట్టి పడినట్టుగా రావన్నమాట, మెత్తగా ఉంటాయి. మళ్ళీ అదొక డౌట్ అలాగా కామెంట్లో అడుగుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ సోప్స్లో గ్లిజరిన్ అనేది అసలు ఉండదండి. మీరు కావాలంటే ఈ సోప్ బేస్ లేదు అనుకుంటే మీరు సోప్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పేర్ సోప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వాడుకోవచ్చు. లేకపోతే విడిగా గ్లిజరిన్ బాటిల్స్ అనేవి ఉంటాయి, మీకు కావాలి అనుకుంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ 2 స్పూన్స్ వరకు కూడా. చూస్తున్నారు కదండి, సిలికాన్ మౌల్స్ నుంచి ఎంత చక్కగా సపరేట్ అయిపోతున్నాయో, అస్సలు కష్టమే లేకుండా ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లల కోసం ఈ సున్నిపిండి సోప్స్ అనేవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ సున్నిపిండి కూడా నేను హోమ్మేడ్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సున్నిపిండే అండి. అది ఎలా అనేది ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారాగా తెలియజేయండి. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎంచక్క ఈ గోట్ మిల్క్ సోప్ బేస్తో చేసిన ఈ సోప్స్ అనేవి చాలా హెల్తీగా, చాలా రిజల్ట్ మంచిగా చూపిస్తాయండి. నేను అసలైతే ఈ సోప్స్ అనేవి ఎక్కువగా పెట్టను నేను వీడియోస్ అనేవి, కానీ ఈ సోప్స్కి వచ్చేసరికి ఏంటంటే నాకు చాలా మంచి రిజల్ట్ అనిపించి మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. అందుకని మీరు కూడా ట్రై చేసి మరి ఎలా వచ్చింది ఏంటి, మీకు రిజల్ట్ ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారాగా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి మరి నొరగొస్తాయా లేదనేది కూడా చూడాలి కదా. ఇప్పుడు నేను వాటర్లో పెట్టి వాష్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో. నురగ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను వాటర్లో పెట్టి క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు డిఫరెన్స్ అయితే ఈజీగా అర్థమవుతుంది అనమాట. వెంటనే మనకి రిజల్ట్ అసలు తెలుస్తుందా అని నేను అనుకున్నాను, కానీ వెంటనే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను లెఫ్ట్ హ్యాండ్కి అయితే క్లీన్ చేసుకొని చూపిస్తున్నానండి, రైట్ హ్యాండ్కి అయితే కాదు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు అర్థం అవడం కోసమని నేను వీడియో కొంచెం స్లోలో కూడా పెట్టి చూపిస్తున్నాను. చూసి మరి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సోప్స్ అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అందరి స్కిన్కి సెట్ అవుతుంది ఈజీగా. ఈ సోప్స్ నేను ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్ గ్లోయింగ్గా కూడా అనిపించిందండి. పింపుల్స్ అవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ సోప్స్ అనేవి చాలా బెటర్ రిజల్ట్ అయితే చూపిస్తున్నాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట. అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. చాలామంది ఈ సోప్ పెడితే స్కిన్ వైట్నింగ్ వస్తుంది, లేకపోతే ఈ సోప్ పెడితే పింపుల్స్ పోతాయి, ఇలా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్కి రకరకాల సోప్స్ అనేవి మార్కెట్లో వచ్చిన కొత్తవన్నీ కూడా వాడేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మనీ కూడా ఖర్చు పెడుతూ ఉంటారనమాట. కానీ ఈ గోట్ మిల్క్ సోప్స్ అలా కాదండి, వెంటనే రిజల్ట్ చూపిస్తుంది అండ్ మనకి చాలా వరకు బెటర్ అనమాట. ఈ గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఈజీగా తయారు చేసుకోవచ్చు హోమ్మేడ్గా. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. మరి సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.